ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో చాలామంది ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతారు. ఏ విషయం అది? ప్రమోటర్ షేర్స్ ప్లెడ్జ్డ్ ఉంటే దాన్ని సింపుల్గా ఇగ్నోర్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ ఇది చిన్న పాయింట్ అయితే కాదు, ఇది డైరెక్ట్గా రిస్క్ సిగ్నల్ లాంటిది మాట. క్వశ్చన్ ఏంటి అంటే, ప్రమోటర్ షేర్స్ ప్లెడ్జ్ అంటే ఏంటి, ఎందుకు డేంజరస్గా కన్సిడర్ చేస్తారు? ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు రిస్కీ స్టాక్స్ని ముందు నుంచే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లెడ్జ్డ్ షేర్స్ అంటే ఏంటని చెప్పి బిగినర్స్ అడగచ్చు. ప్లెడ్జ్డ్ షేర్స్ అంటే ప్రమోటర్స్ తన షేర్స్ని బ్యాంక్ లేదా లెండర్స్ దగ్గర కొలాటరల్గా పెట్టి లోన్ తీసుకోవడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ప్రమోటర్స్ తన షేర్స్ని సెక్యూరిటీగా పెట్టి మనీ తీసుకోవడం అన్నమాట. అంటే మనం హౌస్ లోన్కి ప్రాపర్టీ పెట్టి లోన్ తీసుకుంటాం కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ షేర్స్ మీద అప్లై అవుతుందన్నమాట. అంటే ప్రమోటర్స్ ఓన్ షేర్స్ని గ్యారంటీగా పెట్టి లోన్ తీసుకుంటారన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక ప్రమోటర్ దగ్గర 100 షేర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు బ్యాంకు నుండి లోన్ తీసుకోవడానికి ఆ 100 షేర్స్లో 40 షేర్స్ ప్లెడ్జ్ చేస్తారన్నమాట. అంటే ఆ షేర్స్ బ్యాంక్ కంట్రోల్లో ఉంటాయి. ప్రమోటర్ లోన్ రీపే చేయకపోతే బ్యాంక్ ఆ షేర్స్ని మార్కెట్లో అమ్మేస్తుందన్నమాట. ఇక్కడ రిస్క్ ఏంటి అంటే, సడన్గా షేర్స్ సెల్ అయితే ప్రైజ్ క్రాష్ అవ్వచ్చు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్లెడ్జ్డ్ షేర్స్ని రిపోర్ట్లో ప్లెడ్జ్డ్ షేర్స్ని ఎక్కడ చూడాలి అంటే, ఇది చాలా కామన్గా ఉండే క్వశ్చనే కదా. సో మనకి ఈ ప్లెడ్జ్డ్ అనేది విన్నాం, సరే దీని రిపోర్ట్లో ఎక్కడ చూడాలి, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా రీడ్ చేయాలని చెప్పి డౌట్ ఉంటుంది కదా. ప్లెడ్జ్డ్ షేర్స్ ఇన్ఫర్మేషన్ చూడడానికి షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రీనర్, మనీ కంట్రోల్లో చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్లో ప్రమోటర్స్ ప్లెడ్జ్ పర్సంటేజ్ అని సపరేట్గా చూపిస్తారు. ఇక్కడ మనం చూడాల్సింది టోటల్ ప్రమోటర్స్ హోల్డింగ్లో ఎంత పర్సంటేజ్ ప్లెడ్జ్ చేశారని చెప్పి. అయితే నెంబర్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ, లో ఉంటే సేఫ్. కానీ ట్రెండ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లెడ్జ్ పెరుగుతుందా తగ్గుతుందా అని చూడాలి ఫ్రెండ్స్. ఇంక్రీజ్ అవుతుంటే వార్నింగ్ సిగ్నల్ లాగా, డిక్రీజ్ అవుతుంటే పాజిటివ్ లాగా మాట. అయితే దీనికి రేంజ్ ఏదన్నా ఉందా అని అడిగితే జనరల్గా రేంజెస్ ఎలా ఉండొచ్చు ఫ్రెండ్స్. 0% ఉంటే బెస్ట్, నో రిస్క్ అని. 0 to 10% ఉంటే సేఫ్ అని. 10 to 25% ఉంటే మోడరేట్ రిస్క్ అని. 25 to 50% ఉంటే హై రిస్క్. 50% ప్లస్ ఉంటే వెరీ డేంజరస్. హై ప్లెడ్జ్ ఉంటే సీరియస్గా అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. కంపెనీ ఏ ఉంది, అలాగే కంపెనీ బి ఉంది. కంపెనీ ఏ ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చి 60% ఉంది, ప్లెడ్జ్ వచ్చి 0%. అలాగే కంపెనీ బి యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చి 60%, ప్లెడ్జ్ వచ్చి 50%. కంపెనీ ఏ సేఫ్ ఇక్కడ. కంపెనీ బిలో ఆఫ్ షేర్స్ ఆల్మోస్ట్ 50% కదా, వాళ్ళు హోల్డ్ చేసింది 60%. ఆ 60%లో 50% షేర్స్ ఆల్రెడీ బ్యాంక్ దగ్గర ఉన్నాయి. లోన్ రీపే చేయకపోతే షేర్స్ సెల్ అవ్వచ్చు కదా. కాబట్టి బి రిస్కీ మాట, ఏ అనేది సేఫ్ మాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఈ ప్లెడ్జ్డ్ షేర్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ప్లెడ్జ్డ్ షేర్స్ మీకు హిడెన్ రిస్క్ చూపిస్తాయి ఫ్రెండ్స్. ప్రమోటర్స్ ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉంటే షేర్స్ ప్లెడ్జ్ చేస్తారన్నమాట. మార్కెట్ డౌన్ అయితే లెండర్ షేర్స్ సెల్ చేస్తారన్నమాట. అప్పుడు షేర్ ప్రైస్ సడన్గా పడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్లెడ్జ్ హై ఉంటే ఇన్వెస్టర్స్ కేర్ఫుల్గా దీన్ని చూసుకోవాలన్నమాట. అయితే ప్లెడ్జ్ ఆల్వేస్ బ్యాడ్ అని అడిగితే, ప్లెడ్జ్ ఉంటే ఆల్వేస్ బ్యాడ్ అని కాదు ఫ్రెండ్స్. కొన్ని కేసెస్లో టెంపరీగా లోన్ తీసుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, హై ప్లెడ్జ్ ప్లస్ ఇంక్రీజ్ ట్రెండ్, అది డేంజరస్ సిగ్నల్. కాబట్టి కాంటెక్స్ట్ అనేది మనం చూడాలి. అయితే ప్లెడ్జ్డ్ షేర్స్ అలోన్ అంటే చూస్తే సరిపోతుంది అంటే మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ ఒక్క విషయాన్ని చూసి మనం డెసిషన్ తీసుకోవచ్చు అని అడిగితే అలా కాదు ఫ్రెండ్స్. ప్లెడ్జ్ ఒకటే చూసి డెసిషన్ తీసుకోకూడదు. కంపెనీ స్ట్రాంగ్ బిజినెస్ ఉంటే కూడా కొన్ని కేసెస్లో ప్లెడ్జ్ ఉండొచ్చు. కానీ హై ప్లెడ్జ్ ఉంటే ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ప్రాఫిట్ గ్రోత్, ROE, డెట్ కూడా చూడాలి ఫ్రెండ్స్. అయితే ప్రాక్టికల్గా దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, మీరు నెక్స్ట్ టైము స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు ప్రమోటర్స్ ప్లెడ్జ్ చెక్ చేయండి ఫ్రెండ్స్. 0% ఉంటే బెస్ట్, 10% పైన ఉంటే కేర్ఫుల్గా చూడండి, 25% పైన ఉంటే డీప్గా అనలైజ్ చేయండి. ట్రెండ్ కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అనలైజ్ చేస్తే హిడెన్ రిస్క్ అవాయిడ్ చేయొచ్చు ముందే మీరు. అయితే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ప్లెడ్జ్డ్ షేర్స్ అంటే ప్రమోటర్స్ తన షేర్స్ని లోన్ కోసం కొలాటరల్గా పెట్టి లోన్ తీసుకోవడం మాట. అయితే లో ప్లెడ్జ్ అనేది సేఫ్,
హై ప్లజ్ అనేది రిస్కీ, ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ ప్లజ్ డేంజరస్ సిగ్నల్ ఫ్రెండ్స్. కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఈ పాయింట్ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ టైం మీరు ఏ స్టాక్ చూసినా కూడా ప్రమోటర్స్ హోల్డింగ్స్ మాత్రమే కాదు, ప్లజ్ కూడా చెక్ చేయండి. అప్పుడే ఫుల్ పిక్చర్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఈ కాన్సెప్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వరీస్ పోస్ట్ చేస్తే మీ క్వశ్చన్స్ అన్నిటికి నేను ఆన్సర్ తొందరగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్.